నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నికలకి దాదాపుగా 2 సంవత్సరాల పైనే ఉన్నా కూడా అప్పుడే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారా? వ్యూహాలను ఇప్పటి నుంచే రచిస్తున్నారా? ఒకవైపు పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాలకి వేగవంతమైనటువంటి వ్యూహ రచన చేస్తూ, మరొక వైపు జనంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? అనే దానికి ఒక పక్కా వ్యూహాన్ని అప్పుడే రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమాలన్నీ, ఈ రూపకల్పనలన్నీ ఎక్కడి నుంచి జరుగుతా ఉన్నాయి? తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచా? కాదు. మరెక్కడి నుంచి అన్నట్లయితే బెంగుళూరు కేంద్రంగానే ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయని, అందుకోసం అని చెప్పని బెంగుళూరులో ఏదో జరుగుతుంది, బెంగుళూరులో ఏదో జరుగుతుందనేటువంటి దీంతోనే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రతి వారం ఎప్పుడు ఎళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇదిగో మళ్ళీ శుక్రవారం బెంగుళూరు పయనం, ఇన్నోసారి బెంగుళూరు ప్రయాణం, ఇన్నోసారి మళ్ళీ వస్తున్నాడు అని ఇలా లెక్క కడుతూ ఆయన కదలికల మీద, ఆయన ప్రయాణాల మీద ప్రతి వారం కూడా ఒక వార్త అయితే ఖచ్చితంగా వేస్తున్నారు. వీళ్ళ బాధ ఏంటి అన్నట్లయితే బెంగుళూరు ఏదో ఆయన కార్యకలాపాలకు వెళ్తున్నాడు, ఆయనకు అక్కడ ఇల్లు ఉంది కాబట్టి వెళ్తున్నాడు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ నాయుడు గారు కానీ ఇద్దరూ కూడా శుక్రవారం అయ్యేసరికి స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తారు. నిజానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళిద్దరు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్‌గా హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం చేస్తే దానికి లెక్క లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి కుదరదని చెప్పబడినటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు వెళితే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఆ కదలికల మీద లెక్కేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ భయం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని కలుస్తున్నారు, ఏంటి అనేది వీళ్ళు ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా అక్కడ నుంచి మాత్రం పాపం వీళ్ళకి వార్తలు అందేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఊహాగానాలతో మాత్రం అడపాదడపా అప్పుడప్పుడు కొన్ని కథలు, కథనాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా నిజానికి వాస్తవం కాదు. అయితే ఇటు వైసీపీ పార్టీ వర్గాల్లో అత్యంత సన్నిహితుల ద్వారా విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం మేరకు ఏంటన్నట్లయితే ఖచ్చితంగా పార్టీకి వ్యూహ రచన చేయాలి. అది ఎలా ఉంటే ప్రభుత్వ పనితీరు మీద అద్భుతంగా ఉంది, డబుల్ ఇంజిన్ సర్కారు ఇదవుతా ఉందనేమో, ఇంకా 15 సంవత్సరాల వరకు మాకే తిరుగులేనటువంటి అధికారం అని చెప్పని అధికార కూటమి చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతున్నది ఏంటి అన్నట్లయితే ప్రభుత్వం మీద మితిమీరినటువంటి వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది అనేది జగన్మోహన్ రెడ్డి చాలా మోస్ట్ సైంటిఫిక్‌గా చేస్తున్నటువంటి సర్వేల ద్వారా అందుతుంది. మరి ఇదే సర్వేలు చంద్రబాబు నాయుడు గారు చేయించట్లేదంటే అధికారంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేయిస్తారు. ఆ సర్వేల్లో కూడా వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అయితే రావడం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద గానీ, మంత్రుల మీద ఉన్నటువంటి అసంతృప్తి, ఆ రిపోర్ట్స్ కూడా ఆయనకు అందుతున్నటువంటి వేళ తనేం చేస్తున్నాడంటే వాళ్ళకి ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ అని, ప్రోగ్రెస్ మార్కులు వేయటం అనే దాని మీద చెప్తున్నాడు. కానీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్‌కి ఆధారాలు ఏంటని గనక ఎంక్వైరీ చేస్తే చాలా క్రియాశీలకమైనటువంటి వ్యవహారంతో చేయిస్తున్నటువంటి సర్వే అని తెలుస్తుంది. సో, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇంత అత్యుత్సాహంగా మళ్ళీ మనమే వస్తున్నాం అని చెప్పడంలో ఉద్దేశం కూడా సర్వే ఫలితాలు చాలా వరకు ఇప్పటికిప్పుడు ఈ రోజుకి వైసీపీకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని తను చేసిన సర్వేల్లోనే లేకపోయినప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రం తీవ్రంగా ఉందనే రిపోర్ట్ అయితే అందుతుంది అనేది తెలుస్తున్నటువంటి మాట. ఇది ఇలా ఉన్న నేపథ్యంలో తను జనంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ స్ట్రాటజీస్ ఎలా ఉండాలని అందరికీ తెలిసిందే. ఫస్ట్ అంతకుముందు పీకే అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్, ఈయన ప్రశాంత్ కిషోరు అంతకుముందు వ్యూహకర్తగా ఉన్నాడు. అదే వ్యూహకర్త మళ్ళీ తదనంతరపు ఎన్నికల్లో తను లేడు కాబట్టి అక్కడేదో సొంతగా పార్టీ పెట్టుకొని తన బలాన్ని వ్యవహారాలని తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాడు కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవడని చెప్పని ఢంకా బాజాయించి మరీ చెప్పాడు. అక్కడ కొంత వీళ్ళకి గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈసారి మళ్ళీ తిరిగి ప్రశాంత్ రెడ్డి ఎలక్షన్స్‌లో ఎలాగో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, తను ఎన్నికలకు సూట్ అవ్వడని తెలిసిన తర్వాత తిరిగి మళ్ళీ స్ట్రాటజిస్ట్‌గానే రావాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి అలాంటి ఆఫర్ వస్తుంది అనేది తెలిసిందే. అయితే దాన్ని తను మాత్రం ఇంతవరకు ధృవీకరించలేదు, దాన్ని గుంభనగానే ఉంచారని చెప్పుకోవాలి. ఇది ఇలా ఉంటే మరొక స్ట్రాటజిస్టు
ప్రశాంత్ కిషోర్ కాకుండా ఈషా సింగ్. ఎవరి ఈషా సింగ్ అంటే కావాలి జగన్ రావాలి జగన్ అనే క్యాంపెయిన్తో మొత్తం స్ట్రాటజీ అంతా కూడా రూపకల్పన చేసినటువంటి మరొక స్ట్రాటజిస్టు ఈ ఈషా సింగ్. ఇటు ఈషా సింగ్ అటు పీకే వీళ్ళిద్దరిలో ఎవరు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తారు, లేకపోతే ఇద్దరిని తను ఒక వర్క్ డివైడ్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఉపయోగించుకుంటాడా అనేది ఇప్పుడు ఒక చర్చగా ఉంది. మొత్తంగా అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బెంగళూరు కేంద్రంగానే జరుగుతున్నాయి అనేటువంటిది తెలుస్తుంది. సో అదే గనక జరిగినట్లయితే కొంత ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇంకా సుదూరంలో ఉన్నా కూడా పొలిటికల్ హీట్ అనేది మాత్రం ఖచ్చితంగా జనరేట్ అవుతుందనేది చెప్పక తప్పదు. సో మరి భవిష్యత్తులో ఈ పక్కా వ్యూహాలు ప్రణాళికలు ఎలా ఉంటాయి, దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశాలు. చూద్దాం ఏమవుతుంది అనేటువంటిది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.